అనన్య మమతను ఎక్కడో కలిగి ఉండటం కాదు, సంపూర్ణంగా భగవంతుడి విషయంలో కలిగి ఉంటే అది భక్తి అని చెప్తున్నప్పుడు మరి భగవంతుడి మీద ఆసక్తి లేకుండా, భగవంతుడిని సర్వస్వంగా భావించకుండా, యోమామేవం అసమ్మూఢ జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత అంటున్నాడు. కాబట్టి సర్వభావములతో భగవంతుణ్ణి భజించినప్పుడు ఆయనే పురుషోత్తముడు అనే నిశ్చయాన్ని కలిగి ఉన్నప్పుడు, అక్కడ మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని కలిగి ఉండకుండా ఆ నిశ్చయాన్ని బలంగా కలిగి ఉన్నప్పుడు ఆ జీవుడు భగవంతుడికి ఎంత దగ్గరవుతాడంటే స సర్వవిత్ అంటున్నాడు, భజతి మాం సర్వభావేన భారత. కాబట్టి సర్వవిత్ అంటే వీటిని వాటిని చదువుకున్నవాడు తెలుసుకున్నవాడు కాదు. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అంటోంది ఉపనిషత్తు. కాబట్టి భగవంతుడి దృష్టిలో సర్వవిత్ అంటే ఆయన్నే సర్వస్వంగా భావించే నిశ్చయాన్ని కలిగి ఉన్నవాడు అని.